మాజీ మంత్రి జోగి రమేష్కు మరో షాక్ తగిలింది. ఆయన కుటుంబ సభ్యులపై గృహహింస కేసు నమోదైంది. జోగి రమేష్ కోడలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మాజీ మంత్రి జోగి రమేష్ కు బిగ్ షాక్ తగిలింది. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో జోగి రమేష్ కుటుంబ సభ్యులపై గృహహింస కేసు నమోదవడం స్థానికంగా కలకలం రేపింది. జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ భార్య స్వయంగా పోలీసులను ఆశ్రయించారు, ఫిర్యాదు చేశారు. తనపై కుటుంబ సభ్యులు వేధింపులకు పాల్పడుతున్నారంటూ బాధితురాలు పోలీసులకు రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు, ప్రాథమిక వివరాల ఆధారంగా స్పందించిన ఇబ్రహీంపట్నం పోలీసులు గృహహింస చట్టం కింద అధికారికంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్తో పాటు ఆయన కుటుంబానికి చెందిన మొత్తం 11 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. గృహహింసకు సంబంధించి వచ్చిన కంప్లైంట్ను అన్ని కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. సాక్ష్యాధారాలను సేకరించిన అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.